For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ఈరోజు మనము ఏరియల్ యోగా చూద్దాం. ఏరియల్ యోగాలో వార్మప్స్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వాట్ ఈజ్ ఏరియల్ యోగా? ఏరియల్ యోగా అంటే ఏంటి? ఏరియల్ యోగా అంటే ఇలా దీన్ని హ్యామక్ అంటారు. హ్యామక్ పైన చేసే యోగాని ఏరియల్ యోగా అంటారు. హ్యామక్ పైన గాల్లో చేస్తాం అన్నమాట. సో ఎందుకు ఏరియల్ యోగా? వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే యోగాకి ఏరియల్ యోగాకి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ అంటే ఇది గ్రావిటీకి ఎగెనెస్ట్గా మనం గాల్లో చేస్తాం దీన్ని ఈ హ్యామక్ సపోర్ట్తో. సో ఇది కాంబినేషన్ ఆఫ్ మన ట్రెడిషనల్ యోగా అండ్ యోగాని, బట్ ఓన్లీ థింగ్ మనం ఈ హ్యామక్ యూస్ చేసి చేస్తాం. దీంట్లో ఏంటంటే బాడీ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ లభిస్తుంది అనమాట. మనం దీంతో స్ట్రెచెస్ చేసినప్పుడు కొంచెం బాడీ ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఏరియల్ యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ మన స్పైన్ హెల్త్కి కూడా ఏరియల్ యోగా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్పైన్ అలైన్మెంట్ కానీ, స్పైన్లో ఉన్న టెన్షన్ రిలీజ్ చేయడానికి, లోవర్ బ్యాక్ టెన్షన్ రిలీజ్ చేయడానికి, షోల్డర్ స్ట్రెచ్చింగ్కి, లెగ్ స్ట్రెచ్చింగ్కి ఈ ఏరియల్ యోగా అనేది చాలా యూస్ఫుల్. సో ఈరోజు మనం ఏరియల్ యోగా యూస్ చేసి బేసిక్గా వార్మప్స్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఏరియల్ని ఇలా పట్టుకొని స్లోగా ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్కి రావాలి. ఇలా వజ్రాసనాల్లో కూర్చొని నెమ్మదిగా మన హ్యాండ్స్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేస్తూ స్లోగా హెడ్ డౌన్ చేసి ఇలా హెడ్ ముందుకు లిఫ్ట్ చేసి హ్యాండ్స్ నుంచి షోల్డర్స్ వరకు అండర్ ఆర్మ్స్లో ప్లస్ మన బ్యాక్లో వచ్చే స్ట్రెచ్ని అబ్జర్వ్ చేయాలి. స్లోగా బ్యాక్. మళ్ళీ ఇలా ఈ స్ట్రెచ్ని ఒక 10 times రిపీట్ చేయాలి. దాని తర్వాత ఇలా ముందుకు స్ట్రెచ్ చేసిన తర్వాత మెల్లిగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో లాటరల్ స్ట్రెచ్ కోసం, ఇది సైడ్ స్ట్రెచ్ కోసం ఇలా మెల్లిగా రైట్కి లెఫ్ట్కి స్ట్రెచ్ చేయాలి. దాని తర్వాత సెంటర్. నెక్స్ట్ దీన్ని ఇలా మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత దీన్ని యూస్ చేసి మనం బ్యాక్ బెండ్ కూడా చేయొచ్చు. చేతులు ఇలా లోపల నుంచి పెట్టి మెల్లిగా ఇలా సపోర్ట్ తీసుకొని హిప్ని బాగా ముందుకు పుష్ చేసి ఇలా మనము వెనక్కి బెండ్ అవ్వాలి. స్లోగా సెంటర్. మళ్ళీ చేతుల్ని కావాలంటే ముందుకు కూడా పుష్ చేయొచ్చు. స్లోగా సెంటర్. నా ఇదే హ్యామక్ని యూస్ చేసి మనము బ్రీతింగ్ కూడా చేయొచ్చు. క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్స్ అంటాం కదా. సో ఇలా కంప్లీట్గా ఫార్వర్డ్ స్ట్రెచ్ అయ్యి స్లోగా ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్. నా ఇలా హోల్డ్ చేసి మెల్లిగా మక్ని సైడ్ టు సైడ్ స్ట్రెచ్. సో ఇది అప్పర్ బాడీ స్ట్రెచ్ కోసం అన్నమాట. ఇలా సెంటర్కి తీసుకొచ్చి హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా స్పైన్ రౌండప్ చేస్తూ సెంటర్కి. నా ఈ పొజిషన్ నుంచి రైట్ లెగ్ ముందుకు తీసుకొని చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఇది మన ఇన్నర్ థై మజిల్స్. బ్యాక్ లెగ్ ఏమో ఫ్రంట్ థై, ఫ్రంట్ లెగ్ ఏమో హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెచ్ కోసం ఇలా. దెన్ లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ కోసం ఇలా లెగ్ని స్ట్రైట్ చేసి మెల్లిగా అప్పర్ బాడీని డౌన్ చేసి హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్. ఇదే సేమ్ స్ట్రెచ్ మనం లెఫ్ట్తో ఇలా ముందుకు తీసుకోవాలి. చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్. దాని తర్వాత మళ్ళీ లెగ్ స్ట్రైట్ చేసి అప్పర్ బాడీ డౌన్. దెన్ స్లోగా రిలాక్స్. నెక్స్ట్ అలాగే హ్యామక్ని పట్టుకొని ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఇలా పైకి వచ్చిన తర్వాత లెగ్ మధ్యలో 3.5 feet డిస్టెన్స్ తీసుకొని పార్శ్వోత్తానాసన స్ట్రెచ్. దెన్ స్లోగా బ్యాక్. దెన్ లెగ్ చేంజ్ చేసి అదర్ సైడ్. దెన్ స్లోగా బ్యాక్. సో ఇది లెగ్స్కి స్ట్రెచ్, లోవర్ బాడీ స్ట్రెచ్చింగ్. ఇంకా లోవర్ బాడీ కోసం